శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ ముగ్గురమ్మల యొక్క ఆశీస్సులు. పీఠంలో మొన్న శంకుస్థాపన చేయడం జరిగింది, భూమి పూజ. ఆ వీడియో ప్రతి ఒక్కరూ చూసే ఉంటారు. కళ్యాణ మంటప నిర్మాణమునకు సంబంధించి మీ వంతు ఎవరైనా సహాయం చేయాలనుకుంటే చేయండి. ఎలా చేయాలనుకుంటే స్క్రీన్ మీద మన ట్రస్ట్ డీటెయిల్స్ స్క్రోల్ చేస్తారు. ఆ ట్రస్ట్కు మీరు ఫార్వర్డ్ చేయండి. మన పీఠంలో ఏర్పాటు చేసే కళ్యాణ మంటపం ఒక అద్భుతంగా నిర్మాణం చేస్తున్నాం. సప్తర్షి మండల సహిత సమస్త దేవత సహిత ఆ కళ్యాణ మంటపంలో ఉండేటటువంటి నిర్మాణ శైలి ఒక అద్భుతమైనటువంటి విజ్ఞాన ప్రణాళికను అందులో వాడుతున్నాం. ఈ కళ్యాణ మంటపాన్ని లోకార్పణం చేయబోతున్నాం. ఎలా? పీఠానికి ఎవరైనా వచ్చి కళ్యాణం చేసుకోవచ్చు. పీఠం తరపున ఒక మంగళసూత్రం, అలాగే అమ్మవారి యొక్క పసుపు కుంకుమలు, ఇక్కడ ఉండేటటువంటి ఆచార్య సహిత వేద ఆశీర్వాదాన్ని పీఠం తరపున ఉచితంగా మేము ప్రసాదిస్తాం. భవిష్యత్తులో పీఠానికి ఎవరొచ్చినా కూడా ఆ వేదిక మీద వాళ్ళు వివాహం చేసుకొనవచ్చు. కేవలం పెళ్ళిళ్ళు మాత్రమే జరుగుతాయి ఈ కళ్యాణ మంటపం మీద. ఇక ఏ ఇతరత్ర కార్యక్రమాలు జరగవు. ఒకవేళ పీఠం తరపున ఆ జగదంబలైన ముగ్గురమ్మల యొక్క కళ్యాణము జరుగు ప్రదేశమై ఉండవచ్చు. అదే వేదిక మీద గోమాత కళ్యాణము జరుగుతుంది. అదే వేదిక మీద అద్భుతమైనటువంటి మహాయజ్ఞములు జరుగుతాయి. ఉదాహరణకి శ్యామల నవరాత్రులు, వారాహి నవరాత్రులు, అష్టలక్ష్మి నవరాత్రులు, అలాగే వసంత నవరాత్రులు, శారద నవరాత్రులు, గురు పూజోత్సవం ఇత్యాది మహాయజ్ఞములు జరిగినటువంటి ప్రదేశములోనే ఆ స్థలమునందే మీరు కూడా తలంబ్రాలు పోసుకోవడానికి అంబాత్రయ క్షేత్రం అందరికీ లోకార్పణం చేయుటకు ఈ కళ్యాణ మంటప నిర్మాణం చేపట్టడం జరిగింది. పెద్దగా 350 ఫీట్లు పొడవు, 150 ఫీట్లు వెడల్పు, విశాలమైనటువంటి మంటపం చాలా పెద్దగా ఏర్పాటు చేస్తున్నాం. ఎంతమంది వచ్చినా, ఎంతమంది కూర్చున్నా ఎక్కడ ఇబ్బంది కానట్టుగా భవిష్యత్తు ప్రణాళిక, భావి తరాలకు ఉపయోగపడేటటువంటి కోణంలో ఈ కళ్యాణ మంటప నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి ఇది చిన్నది కాదు, చాలా పెద్ద బడ్జెట్తో భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. మీకు ఉపయోగపడుతుంది. చూడండి, ఒక ప్రదేశం నందు వివాహం చేసుకోవాలనుకుంటే శాస్త్రంలో దానికి కొన్ని ప్రమాణాలు చెప్పారు. ఎక్కడ ఏ ప్రదేశం నందు తలవాళ్ళు వేసుకోవాలి, ఎటువంటి ప్రదేశంలో మాంగళ్య ధారణ చేయాలని కూడా శాస్త్రంలో విదితమై ఉన్నది. ఈ మధ్యలో ఫంక్షన్ హాల్లో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు చాలామంది. ఇండ్ల ముందులో స్థలం లేని వాళ్ళు, జాగా తక్కువ ఉండేవాళ్ళు మంచిగా చేసుకోవాలని కళ్యాణం ఫంక్షన్ హాల్లో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఫంక్షన్ హాల్ అంటే అన్ని సౌలభ్యంలోకి ఉపయుక్తమైనది. ఇప్పుడు అక్కడ రాజకీయ ఫంక్షన్లు అయితే, మెచ్యూరిటీ ఫంక్షన్లు అయితే, ఇంకా ఈ దశదినకర్మ ఫంక్షన్లు అయితే, అనేక కార్యక్రమాలు జరిగిన ప్రదేశంలోనే మీరు వివాహం చేసుకుంటారు. దాంట్లో తప్పు లేదు, చేసుకోవచ్చు, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. మనం ఏం చేశామంటే పరమ పవిత్రమైనటువంటి షోడశ దుర్గములలో మహాదుర్గమైనటువంటి మంత్రదుర్గ సహితమైనటువంటి క్షేత్రం, ముగ్గురమ్మలు ఒక స్థానమునందు కొలువుదీరినటువంటి మహాపుణ్యక్షేత్రం, ఎక్కడ గోమాతకు తలవాలు పడ్డాయో, ఎక్కడ గోమాతకు మాంగళ్య ధారణ జరిగిందో అట్టి పుణ్యస్థలియందు, అట్టి పుణ్య ప్రదేశమునందు ప్రతి ఒక్కరు కూడా మాంగళ్యం పడాలి, ప్రతి ఒక్కరు పెళ్లి చేసుకోవాలి, తలవాళ్ళు వేసుకోవాలి, ప్రతి ఒక్కరు జన్మలు పునీతం అవ్వాలి, పావనం అవ్వాలని ఒక సుదీర్ఘమైనటువంటి దార్శనికత, ఒక ప్రణాళికతో ఈ కళ్యాణ మంటప నిర్మాణం చేస్తున్నాం. ఇంకొక మాట కూడా, ముగ్గురమ్మలకు కళ్యాణము జరుగు వేదిక మీదనే మీకు కూడా శుభకార్యాలు జరుగుతాయి, అంటే పెళ్ళిళ్ళు జరుగుతాయి. చాలా అద్భుతమైనటువంటి వేదిక, చాలా అద్భుతమైనటువంటి మంటపం. ఆ ప్రదేశం నందు మీ అందరికీ శుభం జరగాలనే ఒక సదుద్దేశంతో ఈ కళ్యాణ మంటప నిర్మాణం చేయడం జరుగుతుంది. ఇది ద్వివేదికతో నిర్మాణం అవుతుంది. పైన ఒక వేది ఉంటుంది. ఆ వేదిలో కేవలం దేవతామూర్తులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. దానికి కింద ఒక వేదిక ఉంటుంది. అక్కడ ఆల్ ఆఫ్ పీపుల్స్ అందరికీ ఆ ప్రదేశం నందు పెళ్లి చేసుకోవడానికి సౌలభ్యాన్ని కల్పిస్తున్నాం. మొన్న మా స్థాపత్య వేదాచార్యులతో మాట్లాడితే మా స్థపతి గారు అన్నారు, ఎక్కడ దేవత ప్రతిపాదితమైనటువంటి వివాహం జరుగుతుందో, కళ్యాణం జరుగుతుందో అక్కడ మనుష్య గణానికి సంబంధించినవి జరగకపోతే బాగుంటుంది. మనిషికి స్థలవాలు పడ ప్రదేశంలో దేవుళ్ళకేస్తే బాగోదేమో అన్నారు. మరి దీనికి ఉచితమైనటువంటి సలహా ఇవ్వండి అంటే వారు అన్నారు, దేవతకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు కొంత పై స్థాయిలో ఒక వేదికను ఏర్పాటు చేద్దాం, దానికి దిగువన ఒక వేదిక ఏర్పాటు చేద్దాం, అక్కడ ఎవరైనాను పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అని చెప్పారు. ఆ ద్వివేది
సంబంధితమైనటువంటి ధర్మంతోనే కళ్యాణ మంటప నిర్మాణం చేస్తున్నాం కాబట్టి ఇది మీది. దీనికి మీరందరూ సహకరించాలి. నాతోనైతే ఏం లేదు. నాతోన ఏమి లేవు కూడా. మీరందరూ సహకరిస్తే అద్భుతంగా మీ తరతరాలు వచ్చి ఇక్కడ తలవాలేసుకోవడానికి నేను రచించి చూపిస్తాను. ఆ భగవతి నాకు ఆ జ్ఞానం ఇచ్చింది కాబట్టి మీ అందరి కోసం ఇది చేస్తున్నాము. కళ్యాణ మంటప నిర్మాణానికి ఎవరైనా సహకరించాలనుకుంటే స్క్రీన్ మీద ట్రస్ట్ డీటెయిల్స్ స్క్రోల్ చేస్తాము. ఇక్కడ ఉండేటటువంటి డెవలప్మెంట్ మేనేజర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన నెంబర్ స్క్రోల్ చేస్తాము. ఆయనకు ఫోన్ చేసి మిగతా వివరాలు మీరు తీసుకోవచ్చు. లేదా మనసున్న మహారాజులు భగవంతుడు చల్లగా చూశాడు, ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో మాకు 10 రూపాయలు కలిగినవనుకుంటే మొత్తం కళ్యాణ మంటప నిర్మాణం అంతా ఒకరే దాతగా స్వీకరించి ఏర్పాటు చేయండి. మీ పేరు పెడతాం దానికి పెద్దగా. దాతా ప్రమాణ పట్టాభిషేకం చేస్తాం. తొలి శుభకార్యం మీకే అవకాశంగా ఇస్తాం. ఇటువంటి అవకాశాలు ఉన్నాయి. లేదు అందులో సగభాగం మేము సహకరిస్తామన్న మహాదాతలు ఎవరైనా ఉన్నా కూడా ముందుకు రావచ్చు. లేదా మా వంతు సహకారంగా మాకు చేతనైనంత కొంత ఇస్తాం స్వామి, మాకు ఆ పుణ్యం పురుషార్థం రావాలని మీరు కోరుకుంటే కూడా ఆ అవకాశాన్ని కూడా ఇస్తాం. ఏ విధంగానైనా మీరు సహకరించవచ్చు. మెటీరియల్స్ అనే తెచ్చియవచ్చు, డబ్బులన్నా తెచ్చియవచ్చు, ధన కనక వస్తు వాహనాది ఏ రూపకంగానే మీరు సహకరించాలని చెప్పి ఒక దూతగా భారతీయ సంత్ సమాజ తరపు నుంచి ఒక సాధువుగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత యొక్క ఆశీస్సులను ప్రసాదిస్తూ శుభమస్తు తదాస్తు.